హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు రథసప్తమి వీడియో అయితే చూపిస్తున్నానండి. ఈ వీడియోలోని రథసప్తమి పూజ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఎందుకంటే మా అత్తగారి ఇంటికి వచ్చేసిన తర్వాత మా సొంత ఊరికి చేసుకున్న మొదటి రథసప్తమి పూజ అండి. పైన అయితే డాబా మీద రథం ముగ్గు వేసి ఆవు పిడకల పైన ఆవు పాలతోని పాలు పొంగించుకొని పరమాన్నం అయితే రెడీ చేసుకున్నాము. అది రెడీ అయ్యేలోపు ఇక్కడ వచ్చేసి పూజ సామాగ్రి అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. వీడియో ఫుల్గా అయితే తీయడానికి స్టెప్ బై స్టెప్ కుదరలేదండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా పూజ సామాగ్రి అన్నీ రెడీ చేసేసుకొని మా అత్తయ్య గారు నేను మా వారైతే కలిపి పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ చూసారు కదా, నేను ఇంతకుముందు రథసప్తమి వీడియో చేశాను. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అందులోని ఒక రథం అయితే ఉంటుంది. ఇక్కడ 3 రథాలు ఉన్నాయి, గమనించారా? ఈ 3 రథాలు ఎందుకు అని నేను మా అత్తయ్య గారిని అడిగానండి. అంటే ఇక్కడ మనం అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తగారింటి సాంప్రదాయాలు, ఆచారాలు మనం కూడా పాటించాలి కదండీ. కానీ నేను ఎప్పుడూ చూడలేదు ఇలాగా. అందుకనే 3 రథాలు పెట్టడం ఎందుకని చెప్పని అడిగాను. అడిగితే ఒక రథం దేవుడికి, ఇంకొక 2 రథాలు ఇంట్లో ఉన్నవాళ్ళు, దంపతులు ఉంటే దంపతులకి, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి, ఇంకో రథం ఇలాగా సపరేట్గా చేసుకొని పెట్టుకోవాలి అన్నారు. ఇలాగ చేయడం అనేది కొన్ని సంవత్సరాల క్రితం మా అత్తయ్య గారికి కూడా ఎవరో చెప్పారంట. అందుకనే మా అత్తయ్య గారు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇలా మనకు కూడా రథం అనేది పెట్టుకోవాలన్నమాట. మనం ఇలాంటిది ఇంతకుముందు పోల్స్వర్గం కథలో కూడా లాస్ట్లో విన్నాం కదా, రథాల మీద వచ్చి తీసుకెళ్తారని. ఆ విధంగా అంటాం. ఇక్కడ ఇంకోటి చెంబు ఉంది చూసారా, ఆ చెంబులోని కాగడాల్లాగా ఉంటాయి. అందులో నీళ్ళు వేసి అందులో కొంచెం 3 రకాల నూనెలు అయితే కొద్దిగా వేసుకొని ఈ కాగడాలను అయితే ధూపం వెలిగించినప్పుడు ఇవి కూడా వెలిగించుకోవాలి అని చెప్పారు. ఈ రథంలోని మనకి ఉత్తి పరమాన్నం వండుతాం కదండి, ఆ పరమాన్నం పెట్టేసి స్వామివారిని రథం లాగుతారని చెప్పారు. కానీ నాకు ఎందుకో మనసు ఒప్పుకోక దేవుడి రథంలోని నా దగ్గర ఉన్న వెండి సూర్య భగవానుడిది ప్రతిమ పెట్టుకొని ఆ ప్రసాదం వండినవి పాలకాయలు, అప్పాలు, అలానే రేగిపండు, చెరుకు ముక్క ఇవన్నీ కూడా రథంలో పెట్టి అయితే లాగామన్నమాట. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము. మీలో కూడా ఎవరికైనా ఇటువంటి 3 రథాలు కానీ 2 రథాలు కానీ పెట్టుకునే సాంప్రదాయం ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. లేదు దీనికి ఇంకో వేరే కథ ఏదైనా ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి, తెలుసుకుంటాను. మాకు మిద్దె పైన అయితే టెర్రస్ గార్డెన్ ఉందన్నమాట. మా అత్తయ్య గారిని అక్కడైతే ఫొటోస్ తీసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ.